అండి నమస్తే సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. చిక్కుపడ్డ దారం చెదిరిన సంసారం బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేరు అని అంటారు. కానీ కొంచెం తెలివిగా ఆలోచించి మనం గనక దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ రెండింటిని సమర్థవంతంగా మనం ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిక్కుపడ్డ దారం గురించి. మనందరి దగ్గర సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, చాలామంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళ దగ్గర కానీ శారీకి టెజిల్స్ వేసే వాళ్ళ దగ్గర కానీ ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. కానీ అవి ఓ పట్టాన మాట వినవు, చాలా చిక్కులు పడుతూ చాలా మెస్సీగా అయిపోతాయి అన్నమాట. అయితే ఈరోజు ఈ వీడియో వచ్చేసి వాటిని మనం ఎలా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఏం లేదండి, చాలా సింపుల్ టిప్. మన దగ్గర ఉన్న ఒక టేప్ తీసుకొని ఆ థ్రెడ్స్ని కరెక్ట్గా మనం చుట్టేసేసి లాస్ట్ ఎడ్జిన ఆ టేప్ వేసేసి మనం సెక్యూర్ చేయడమే అనమాట. ఇదే విధంగా మనం అన్ని దారాలని చేసుకోవచ్చు. ఆ టేప్ వల్ల దారం ఏమీ పాడవ్వదండి, సిల్క్ థ్రెడ్ అనేది ఏమీ పాడవ్వదు. ఈజీగా టేప్ని రిమూవ్ చేసేసి మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మన వర్క్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సెక్యూర్ చేసేటప్పుడు ఆ టేప్ అనేది అంటించేస్తే చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట. సిల్క్ థ్రెడ్స్ చిక్కులు పడకుండా ముళ్ళు పడకుండా ఉంటాయి. దీనివల్ల మనకి మెస్సీగా అవుతుంది, ఒకటి చాలా దారం వేస్ట్ అవుతుంది. అందుకనే ఈ చిన్న టిప్ని నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ విషయం కనుక మీకు ముందే తెలిసినట్టయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.